ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5:33 తర్వాత ఈ వార్త మీకు అందుతుంది. ఎటువంటి వార్త మీకు అందుతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, సాయంత్రం 5:33 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. అయితే మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, మీ యొక్క పనికి సంబంధించి అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంతో కాలంగా ఏ శుభవార్త కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, అంటే మీరు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి ఎటువంటి గుడ్ న్యూస్ కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొంతమందితో పరిచయం అప్పటికప్పుడుతోనే ముగిసిపోతుంది. మరికొంతమందితో దీర్ఘకాలం పాటు వారితో స్నేహం అనేది కొనసాగుతుంది. అయితే మీకు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీపైన నేరంగా మోపబడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటున్న వారికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీరు బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా వాదిస్తూ వెళ్లారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే గొడవ జరిగే అవకాశాలు కుటుంబ సభ్యులతో లేదా భార్యాభర్తలకి కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే సూర్యారాధన ఖచ్చితంగా చేసుకోండి. దుర్గా చాలీసా పఠించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం